మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి వాళ్ళ దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే సిద్ధం చేశాడో ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ దేవుడు ఒక మంచి మాట మనకి ఈరోజు మన ఆత్మీయ ఆహారంగా తయారు చేసాడు. ఒకసారి ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారిని గురించి మరి గ్రంథకర్త రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏలయనగా యేసుక్రీస్తు అంట ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడంట. అయ్యా, దేవుడితో మహానుభావుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అయ్యా, బలియు అర్పణయో నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని నేను అమర్చి ఈ లోకానికి నన్ను పంపించావు కదా. ఇదిగో ఈ శరీరాన్ని ఇచ్చిన నీకు నువ్వే పనులైతే నాకు చెప్పావు నాయనా, అవన్నీ కూడా నేను చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. అంటే మహానుభావుడని యేసయ్యగా పరలోకమందున దేవుడితో మాట్లాడుతూ ఈ సందర్భం దేవుని పిల్లారా, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు దేవునితో ఇలాగ మాట్లాడుతున్నాడు. బలియు అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు నాయనా, ఇదిగో ఆ శరీరంతో నువ్వు ఏ పనులైతే చేయాలని చెప్పుతున్నావో దానిని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు దేవుని పిల్లారా. నా జీవితంలో పరలోకమందున్న దేవునికి ఎక్కువనే లెగిసి ఇదిగో నాయన ఈరోజు ఈ దినచర్యలో నువ్వేమైతే నా కోసం నియమించావో, నా తల్లి గర్భంలోంచి ప్రవేశించినప్పుడు నువ్వు నా గురించి ఏమైతే రాసుకున్నావో నైనా దాన్ని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగే ఒక మంచి మనసు మీకు నాకు మనం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోక తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. యేసయ్య ఈ లోకంలో ప్రవేశించినప్పుడు బలియు అర్పణయును కోరలేదు, ఒక శరీరాన్ని నాకు అమర్చున్నావు కనుక ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్తున్నావు తండ్రి. ఉదయం లేచిన మేము నా తండ్రి ఈ రోజు అంతట్లో కూడా నువ్వు ఏ పనులైతే మా జీవితంలో మేము చేయాలని నియమించామో అది చేయటానికి తండ్రి ఆత్మచేత మాకు తెలియచేసినైనా ఆ పనులు చేసి నీ నామానికి మహిమపరిచే విధంగా కృపను అనుగ్రహించి బిడ్డలకు సహాయం చేయమని ప్రతి కుటుంబంలో ఈ దినం ఏం అవసరమో తండ్రి అవి అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.